వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పార్టీని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక నీచమైన వ్యూహంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. నిజంగా జనవరి 31వ తారీఖున కాపు గర్జన జరిగితే అది సడన్గా జరిగినటువంటి సంఘటన కాదు. కాపు గర్జనకి 2-3 నెలల నుంచి ముద్దగడ పద్మనాభం గారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ పర్మిషన్ కూడా తీసుకున్నారు. నిజంగా ఆ రోజున అన్ని లక్షల మంది వచ్చిన తరువాత అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ సంఘటన జరగడానికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం తప్ప మరొకటి కాదు. పోలీసు వైఫల్యం వలనే ఆ రోజున అక్కడ జరిగినటువంటి దమనకాండ కానీ లేదా దహనకాండ కానీ జరిగింది అనేది ఎవరికైనా అర్థమవుతున్నది. ఎందుకంటే ఆ పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో నిప్పు పెట్టి ఒక రైలు కాల్చేశారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లని రెండింటిని ధ్వంసం చేశారు, తగులబెట్టారు. ఇంత జరిగింది అంటే దీనికి కారణం ఎవరు? కాపులు కాదు అని చంద్రబాబు నాయుడు గారు ఆ క్షణాన్నే చెప్పారు. ఎందుకని ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నానంటే సంఘటన జరిగిన క్షణాలలోనే ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు బయటకు వచ్చి ఇది కాపులకు సంబంధం లేదు, ఇది కడప నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు దీనిలో పాల్గొన్నారనేటువంటి సమాచారాన్ని వారు ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అంటే ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు ప్రీ ప్లాన్డ్గా ఎవరి మీద ఆరోపణ చేయాలో ఆ ఆరోపణ చేసినటువంటి వ్యక్తులు ఒక కుట్రపూరితమైన వాతావరణంలోనే ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఇరికించాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అని చెప్పడానికి ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు. ఏమాత్రమైనా ఎవరైనా ఆలోచన పరులు కొద్దిగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళారు, ముద్దగడ పద్మనాభం గారిని కలిశారు. మీరు చేస్తున్నటువంటి ఉద్యమం అనేది చాలా గట్టి ఉద్యమంగా రూపుదిద్దాలని, మీ హక్కును మీరు సాధించుకోవాలని, దానికి కావలసినటువంటి మద్దతు మీకు ఉంటుంది అని ఆయన సంఘీభావం చెప్పినంత మాత్రానే ఆయన కేసుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నాకు అర్థమవుతున్నది ఏమిటంటే మళ్ళా ముద్దగడ పద్మనాభం గారు ఒక దీర్ఘకాలికమైన ఉద్యమానికి సన్నద్ధమవుతున్నటువంటి దశ. ఏమిటంటే 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని మోసం చేసిన తరువాత ఆ హక్కుని సాధించుకోవడం కోసం ముద్దగడ పద్మనాభం గారు సుదీర్ఘమైనటువంటి ఉద్యమానికి తెరతీసే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో మొన్న రాజమండ్రిలో 11వ తారీఖున 13 జిల్లాలకు సంబంధించినటువంటి కాపు పెద్దలందరితో సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలో కాపు ఉద్యమాన్ని అణచివేయాలని, నిర్దాక్షిణ్యంగా నొక్కివేయాలని ప్రయత్నంలో భాగంగానే కరుణాకర్ రెడ్డి గారిని అరెస్టు చేయాలనో విచారణ చేయాలనో ప్రయత్నం జరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని నేను మీ ద్వారా మనవి చేస్తున్నా. కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని అరెస్ట్ చేస్తే ఒక్క దెబ్బకి 2 పిట్టల్లాగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు, ఇటు కాపు ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో. ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి అరెస్టులకి జడిచేటటువంటి స్వభావం కరుణాకర్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ కాపులకు కానీ లేదనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఏమిటంటే కేసులు కాసులు, జుట్టు కాళ్ళు, ముందు కేసులు పెడతారు, ఆ కేసులకు లొంగపోతే కాసులు కొడతారు. మీరు చూశారు, మన ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారు, ఆ కేసులు లొంగపోతే కేసులు కొట్టారు, కాసులు కొట్టి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి తరుణం వస్తుందని కూడా మనవి చేస్తున్నా. ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి, అలాగే ముద్దగడ పద్మనాభం గారిని కూడా
నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో మీరు ఆయన్ని ఎన్నో రకాలుగా హింసించి ప్రజల మన్ననను మీరు పోగొట్టుకున్నారనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నా. ఖచ్చితంగా తుని సంఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం. మరొక ఆరోపణ కూడా ఉన్నది. అక్కడ తునికి సంబంధించినటువంటి యనమల రామకృష్ణుడు గారి బ్రదరు కలిసి ఈ కుట్ర చేసి ఈ హింస చేసి ఈ హింసని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాపుల మీద రుద్దేందుకు ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం యనమల రామకృష్ణుడు గారు వారి తమ్ముడు చేసి ఉంటారనేటువంటి కోణంలో కూడా ఎందుకు ఆలోచించలేకపోతుంది ఈ ప్రభుత్వం? వారిని ఏమన్నా విచారణ చేశారా? వారిని విచారణ చేయలే. అంతేకాదు అనేక మంది కాపులను పిలిచి యువకులను పిలిచి వారిని ఒత్తిడి చేసేటటువంటి కార్యక్రమం కూడా సిఐడి వ్యవస్థ చేస్తున్నది. సిఐడి వారికి కూడా మనవి చేస్తున్న ప్రభుత్వాలు శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారతాయి. చివరిదాకా ఆయన పేరేంటి, నిమ్మకాయల చినరాజప్ప గారే హోంమంత్రిగా ఉండరు. ఎందుకంటే ఆయన పేరు కూడా గుర్తుండే పరిస్థితి. అంతా లోకేష్ గారే చూస్తున్నట్టు హోమ్ డిపార్ట్మెంట్ అంతా. పాపం ఆయన ఊరిని అలా నుంచోటమే. హోమ్ గార్డు ట్రాన్స్ఫర్ కూడా లోకేష్ గారు పర్మిషన్ కావాల్సిందట. కనీసం డిఎస్పీ కూడా కాదు, హోమ్ గార్డు ట్రాన్స్ఫర్ కూడా ఆయన పర్మిషన్ కావాల్సిందిగా నేను సంతకం పెట్టే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర హోమ్ డిపార్ట్మెంట్ ఉన్నది. నేను మనవి చేస్తున్నా, దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, నాట్ కరుణాకర్ రెడ్డి. కాపులు మరొకరు కాదు. ఇది బలవంతంగా కరుణాకర్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఒకటే చెప్తున్నా, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలుగుతారా? అరెస్టులు సాగించి ఉద్యమాలను అణిచివేయగలుగుతారా? ఉరికొయ్యలు, అరెస్టులు వెలుగుని బంధించలేవు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి. పోలీసు వ్యవస్థని ఉపయోగించి ప్రతిపక్షాన్ని ఉద్యమాలని అణచాలని అనుకుంటే ఉవ్వెత్తున లెగుస్తాయి ఉద్యమాలు. దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. కాపులు కావాల్సిందేంటో చేయకోకుండా కాపుల్ని అన్యాయంగా అక్రమంగా తొక్కివేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, మీకు తగిన సమయంలో బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు చూస్తున్నాం, కాపులకు 1000 కోట్లట పత్రికల్లో వచ్చాయి. కాపుల కులానికి రూపాయలు 1000 కోట్ల రుణం, విదేశీ విద్యా దీవెన. ఏంది ఇవన్నీ నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం ప్రామిస్ చేశారు? 5 సంవత్సరాల్లో కాపులకు 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి కార్పొరేషన్ పెట్టి వారిని ఆర్థికంగా ఆదుకుంటానని మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఓ మోసపూరిత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఎంత ఇచ్చాను ఆయన? 3 సంవత్సరాలు కాబోతున్నది, కనీసం 30 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. ప్రకటనలు మాత్రం బ్రహ్మాండంగా ఇస్తున్నారు. 1000 కోట్లట. నేను మా సవాలు చేస్తున్నా, కాపు కార్పొరేషన్ చైర్మన్కి సవాలు చేస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సవాలు చేస్తున్నా. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు కనీసం 30 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇది నా ఆరోపణ కాదు. ఖర్చు పెట్టాము అంటే కమాన్ వైట్ పేపర్ రిలీజ్ చేయమని మనవి చేస్తున్నా. కేవలం పత్రికా ప్రకటనలు, దీవెనలు, కాపులకు ఏదో బ్రహ్మాండంగా చేసేస్తున్నాం అనేటువంటి భావన కల్పించే విధంగా మీరు గుప్పిస్తున్నారు. ఈ విధంగా చేస్తే కాపు తప్పనిసరిగా ఉద్యమం ముందుకొస్తుంది, మీ సంగతి తేలుస్తుంది. తక్షణమే కాపుల్ని బీసీలో చేర్చేటటువంటి కార్యక్రమం చేయండి. అంతే తప్ప కేసులు పెట్టి కాసులు కొట్టి ప్రజల్ని, ప్రభుత్వ ఉద్యమాలని అణిచివేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం తగిన సమయంలో తప్పనిసరిగా బుద్ధి చెప్పవలసి ఉంటుందనే విషయాన్ని కూడా దయచేసి గుర్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, హెచ్చరిస్తున్నాను. మాలాంటి వారు చాలామంది తునికి వెళ్ళారు, ఆ డయాస్ మీద ఉన్నారు. ఆ రైలు తగులబడిపోతున్నప్పుడు కూడా మేము కూతవేటు దూరంలో ఉన్నాము. మా అందరికీ నోటీసులు ఇవ్వకోకుండా కరుణాకర్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారని మీరు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి చెబుతున్నా. ఈ ప్రశ్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పేరేంటి, హోంమంత్రి గారిని, వారిని అడగండి. అంతమంది జనం ఉంటే, అంటే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజున ప్రత్యేక హోదా గురించి అడిగేటటువంటి వ్యక్తులని, ఎవరైతే తన కంఠాన్ని వినిపిస్తున్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కరుణాకర్ రెడ్డి గారు వినిపిస్తున్నారు కాబట్టి కరుణాకర్ రెడ్డి గారిని నొక్కేటటువంటి ప్రయత్నం. మా మీద కూడా నొక్కుతారేమో చూద్దాం, తొందరపడితే ఎలాగా. కరుణాకర్ రెడ్డి గారితో ప్రారంభమైంది,
ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. లోకేష్ గారు మొట్టమొదటి కరుణాకర్ రెడ్డి గారిని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. ముఖ్యమంత్రి గారు కరుణాకర్ రెడ్డి గారిని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. అందువలన కరుణాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాట బావుట ఎగరవేస్తున్నారు కాబట్టి వారందరి మీద ఒక పథకం ప్రకారం నొక్కివేయాలని చేసే ప్రయత్నంలో భాగంగానే కరుణాకర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారని నేను అనుకుంటున్నా. నోటీసులు ఇచ్చే మాత్రాన అరెస్ట్ చేస్తారా చేయరా అది సిఐడి నిర్ణయించుకోవాలి, లోకేష్ బాబు గారు నిర్ణయించుకోవాలి, చంద్రబాబు గారు నిర్ణయించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే అన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న రోజునైతే 6, 7 తారీఖుల్లో 8వ తారీఖున శాసనసభ జరుగుతూ ఉన్న సమయంలో కరుణాకర్ రెడ్డి గారిని పిలిచారు, విచారించారు. 7 గంటలకు అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. నాకు కూడా అనిపించింది, అనుమానం వచ్చింది అక్కడ వాతావరణం అంతా చూస్తే. కానీ ఈ లోపల స్పెషల్ ప్యాకేజీ ఏదో ఇచ్చారు కాబట్టి ఈ ఇష్యూని అటుగా డైవర్ట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అదే స్పెషల్ ప్యాకేజీ రాకపోయినట్లయితే ఈయన అరెస్ట్ చేసి ఈ విషయాన్నంతా కూడా శాసనసభలో చర్చించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో స్టే తెచ్చుకున్నటువంటి అంశాన్ని, అలాగే స్పీకర్ గారు 2 కేసులు జీవో పెట్టి ఎత్తేంచుకున్న అంశాలని శాసనసభలో రాకుండా చర్చకి పక్కదోవ పట్టించాలంటే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఒక ప్యాకేజో కరుణాకర్ రెడ్డి గారి అరెస్టో ఈ రెండిట్లో ఒకదాన్ని ముందు కదపాలని ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆ ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ప్రకటించారు. అందువల్ల ఈయన అరెస్టును కానీ మరొక దాన్ని పక్కకు వాయిదా వేశారని నేను అనుకుంటున్నా. అది వాస్తవమో కాదో తెలుసుకోవాలి రేపు జరిగే సంఘటనతో. ఎందుకుంటా మీరు గమనించాల్సింది ఏంటంటే కాపు ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాపు ఉద్యమానికి ముద్రగడ ఉద్యమానికి మద్దతు తెలిపిన కాపేతర సంఘాలు ఉన్నాయి. అందరూ కూడా ఎవరు వెళ్ళలేదు. ఆ రోజున కాపు గర్జనకు కాపులు మాత్రమే వెళ్ళారు. అందువలనే కాపులు ఉన్నారు అక్కడ. కానీ తుని సంఘటన మాత్రం కాపులకు సంబంధం లేదు. కరుణాకర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాయలసీమ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి సంబంధం. చెప్పింది ఎవరు? మహానుభావులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దివ్య దృష్టితో అన్నీ చూడగలిగిన వ్యక్తి, మహానుభావులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారు పావు గంటలోనే చెప్పేశారు ఇది ఎవరు చేశారనేది. ఇన్వెస్టిగేషన్ కూడా అవసరంలా. వారికి అంత శక్తి ఉన్నది. అంటే ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించారని చెప్పడానికి ఇది చక్కని తార్కాణం. సంఘటన జరుగుతూనే ఉన్నది, ఆయన దోషులు ఎవరో చెప్పేశారు. సంఘటన జరుగుతూ ఉండగా దోషులు ఎవరో చెప్పడం సాధ్యపడుతుందా? దిర్ మస్ట్ బి ఇన్ ఇన్వెస్టిగేషన్. ఇవాళ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఇన్వెస్టిగేషన్ కూడా అవకాశం లేకోకుండా ఇన్వెస్టిగేషన్ మీద ప్రభావితం అయ్యే విధంగా ముందుగానే కరుణాకర్ రెడ్డి గారి పేరు కూడా చెప్పారు. ఎక్కడ? శాసనసభలో. ఆయన ఎవరు? నిమ్మకాయల రాజప్ప గారు, చిన్న రాజప్ప గారు. ఆయన శాసనసభలోనే కరుణాకర్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు వెళ్ళి రెక్కీ చేశారు అని శాసనసభలోనే చెప్పారు. అందువల్ల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకోకుండానే ముద్దాయిల్ని ఫిక్స్ చేయగలిగినటువంటి వారు హోంమంత్రి గారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకోకుండానే నేరస్తులు ఎవరో చెప్పగలిగినటువంటి దివ్య దృష్టి ఉన్నవారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఇద్దరు మహానుభావులు ఎవరి మీద కోపం వస్తే వారి మీద కేసులు పెట్టడం, వారు లొంగపోతే కాసులు కొట్టడం.